ఎడవల్లి గ్రామంలో దళితుల భూమి 416 ఎకరాలు స్వాధీనం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వరా అని చెప్పి మేము అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు. గ్రానైట్ పడిందని ఆ గ్రానైట్ లీజు దళితులకే ఇవ్వచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, 20-30 కల్లా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పారిశ్రామికవేత్త అంటున్నాడు. మొన్నప్పుడు ఆ ఎడవల్లి గ్రామంలో 120 కుటుంబాల్లో 120 పారిశ్రామికవేత్తని గ్రానైట్ వ్యాపారం చేయొచ్చు కదా. అలా కాకుండా 2 పాలక కులాలకు చెందిన వాళ్ళే ఆ గ్రానైట్ భూముల్ని దోచుకోవటానికి ప్రభుత్వం సహకరిస్తుంది. అందువలన వాళ్ళకి ముడుపులు అందుతున్నాయి. ఈ రోజున ఉన్నట్టు ఖనిజ సంపద అంతా రేపు బాక్సైట్ కూడా, మన విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ కూడా ట్రైబల్స్కి వాళ్ళు ఇచ్చినట్లయితేనే, వాటా ఇచ్చినట్లయితేనే, అమరావతి రైతులకు ఎట్లయితే ఎకరానికి 1400 గజాలు ఇచ్చారో, ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఎలా అయితే ఇస్తున్నారో, అదే మాదిరిగా మీరు ఎక్కడ ల్యాండ్